అందరికీ నమస్కారము. నా పేరు సిహెచ్ అరవిందారెడ్డి, డిటిఓ టర్నర్, గవర్నమెంట్ పారిశ్రామిక శిక్షణ సంస్థ, ఓల్డ్ నల్గొండ. నేను ఈరోజు టర్నర్ యాన్యువల్ సిస్టమ్ సెకండ్ సెమిస్టర్ లెసన్ 4 మెథడ్స్ ఆఫ్ జాయినింగ్ మెటల్స్ సబ్ టాపిక్ వచ్చేసి ఇంట్రొడక్షన్ గురించి చెప్తున్నాను. మెథడ్స్ ఆఫ్ జాయినింగ్ మెటల్స్ మనం ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్లో అసెంబ్లింగ్లో కానీ ఒక ప్రోడక్ట్ను తయారు చేయడం కానీ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ జాయినింగ్ మెటల్స్ పద్ధతులు ఉంటాయి. దాంట్లో సహజంగా పర్మనెంట్ జాయింట్, టెంపరరీ జాయింట్ అని ఉంటుంది. మనము అసెంబుల్ చేసేటప్పుడు టెంపరరీ జాయింట్స్ అంటే బోల్ట్స్, నట్స్ ద్వారా బిగించేదాన్ని టెంపరరీ జాయింట్స్ అంటాము. వీటిని మనము కావాల్సినప్పుడు డిసెంబుల్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ కొన్ని ప్లేసెస్లో పర్మనెంట్ జాయింట్ అవసరం ఉంటుంది. పర్మనెంట్ జాయింట్ అనగా ఒకసారి 2 మెటల్స్ని జాయిన్ చేసినట్లయితే వాటిని విడదీయలేము. అలాంటి పర్మనెంట్ జాయింట్స్లలో వెల్డింగ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మెథడ్. దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ జాయినింగ్ ది మెటల్స్. అంటే వెల్డింగ్లో కూడా 3 టైప్స్ ఆఫ్ వెల్డింగ్స్ వీ కెన్ సీ. 3 టైపులు ఉంటుంది. దాంట్లో వెల్డింగ్, సోల్డరింగ్, బ్రేజింగ్ మెథడ్స్ ఉంటాయి. దీంట్లో వెల్డింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ సిమిలర్ మెటల్స్ బై అప్లికేషన్ ఆఫ్ హీట్ వితౌట్ అప్లికేషన్ ఆఫ్ ప్రెషర్ అండ్ అడిషన్ ఆఫ్ ఫిల్లర్ మెటల్స్. ఇక్కడ వచ్చేసి వెల్డింగ్ ప్రాసెస్లో సిమిలర్ మెటల్స్, ఒకే టైప్ ఆఫ్ మెటల్స్ను జాయిన్ చేయడానికి మనం వచ్చేసి ఒక ప్రెషర్ని అప్లై చేసి కానీ ప్రెషర్ అప్లై చేయకుండా కానీ ఫిల్లర్ మెటల్స్ను యాడ్ చేస్తూ జాయినింగ్ చేయవచ్చు. ఇక్కడ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ వెల్డింగ్ మెథడ్స్ మనం వెల్డింగ్లో ప్రెషర్ వెల్డింగ్, ఫ్యూజల్ వెల్డింగ్ అని మెయిన్గా డివైడ్ చేయబడమైనది. ప్రెషర్ వెల్డింగ్ అంటే ఇక్కడ మనము సమ్ ప్రెషర్ను అప్లై చేస్తాము. 2 మెటల్స్ జాయిన్ కావడానికి కొంత ఒత్తినప్పుడు ఒత్తిడితోటి అప్లై చేసినప్పుడు అది జాయిన్ అయిపోతాయి. దాన్ని ప్రెషర్ వెల్డింగ్ అంటాము. ప్రెషర్ వెల్డింగ్లో వచ్చేసి ఇక్కడ చూపించినట్టయితే ఫోర్జ్ వెల్డింగ్, రెసిస్టెన్స్ వెల్డింగ్, థెర్మిట్ వెల్డింగ్ అని 3 టైప్స్గా విభజించడం జరిగింది. ఫోర్జ్ వెల్డింగ్ అంటే ఒక మెటీరియల్ను దాని యొక్క మెల్టింగ్ పాయింట్కు బిలో హీట్ చేసేసి ఆ 2 మెటీరియల్ ప్రెషర్ ద్వారా జాయినింగ్ చేస్తారు. ఉదాహరణకు మనకు బయట రోడ్డు మీద చూసినట్లయితే ఎక్కడైతే మనం ఫోర్జింగ్ చేస్తారో ఆ ఫోర్జింగ్ చేసేసి మనకు హ్యామర్స్తో కొడతారు. అలా మనం జాయినింగ్ చేయవచ్చు. రెసిస్టెన్స్ వెల్డింగ్ అంటే మన థిక్నెస్ ఉన్న షీట్స్ను ఒకదానికొకటి జాయినింగ్ చేయాలి అని అంటే ఒక రెసిస్టెన్స్ వెల్డింగ్ ఉపయోగిస్తారు. దాంట్లో బట్ వెల్డింగ్ ఉంటుంది. బట్లో ప్లెయిన్ అండ్ ఫ్లాష్ వెల్డింగ్ అని ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి థర్మల్ ఎనర్జీ ద్వారా మనకు సమ్ ప్రెషర్ను ఉపయోగించి జాయినింగ్ చేయవచ్చు. నెక్స్ట్ బట్ వెల్డింగ్, మెటల్ వెల్డింగ్ అని కూడా ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూజన్ వెల్డింగ్ తీసుకున్నట్లయితే ఫ్యూజన్ వెల్డింగ్ అని అంటే ఇక్కడ ప్రెషర్ ఉండదు, కానీ ఫిల్లర్ మెటీరియల్ దాన్ని లిక్విడ్ మెటీరియల్గా కరగదీసేసి మనం మెటీరియల్ మీద వేయడం వల్ల బేస్ మెటల్ తోటి అది స్టిక్ అయ్యి జాయినింగ్ అవుతుంది. దాన్నే ఫ్యూజన్ వెల్డింగ్ అంటారు. దాంట్లో ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్, థర్మిట్ వెల్డింగ్గా 3గా డివైడ్ చేశారు. దాంట్లో వచ్చేసి ఆర్క్ వెల్డింగ్ తీసుకున్నట్లయితే మెటల్, కార్బన్, ఇనర్ట్ గ్యాస్, అటామిక్ వెల్డింగ్గా సబ్ డివిజన్ ఉన్నది. గ్యాస్ వెల్డింగ్లో ఆక్సిఎసిటిలీన్, అదర్ ఫ్యూయల్ గ్యాసెస్ వెల్డింగ్గా డివైడ్ చేశారు. ఆర్క్ వెల్డింగ్లో మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించి ఆర్క్ ద్వారా మనము వెల్డింగ్ చేస్తాం. ఈ సహజంగా మనకు బయట షాప్స్లో చూసినట్లయితే గేట్స్ కానీ బీరువాలు కానీ మనం గేట్స్ చేస్తున్నప్పుడు చూడొచ్చు. ఆర్క్ ప్రొడ్యూస్ అవుతుంది. దాని ద్వారా ఫిల్లర్ మెటీరియల్ ఫామ్ అయ్యి జాయినింగ్ అవుతుంది. గ్యాస్ వెల్డింగ్ వచ్చేసి ఆక్సిఎసిటిలిన్, అదర్ ఫ్యూయల్ గ్యాసెస్ ఉపయోగిస్తారు. గ్యాస్ వెల్డింగ్లోకి వచ్చేసరికి ఫ్లేమ్ ద్వారా మనం వెల్డింగ్ చేస్తాం. ఇది కూడా మనము సహజంగా షాప్స్ ముందు మనం చూడవచ్చు. ఒక ఫ్లేమ్ ప్రొడ్యూస్ అవుతూ దాన్ని ఫ్లేమును తీసుకువెళ్తూ ఒక ఫిల్లర్ మెటీరియల్ని అప్లై చేస్తారు. అది జాయినింగ్ అవుతూ ఉంటుంది. అది గ్యాస్ వెల్డింగ్. ఇక్కడ వచ్చేసి ఆక్సిజన్, ఎసిటిలిన్ గ్యాస్ కానీ ఎసిటిలిన్ ప్లేస్లో ఇంకా వేరే గ్యాస్ కానీ ఉపయోగించి వెల్డింగ్ చేస్తారు.
ఇది మనము జనరల్గా బీరువాలు అలాంటివి మనం వెల్డింగ్ చేసేటప్పుడు చూడొచ్చు. ఒక ఫ్లేమ్ను తీసుకుంటూ వెల్డింగ్ చేస్తారు. థర్మేట్ వెల్డింగ్ అంటే థర్మల్ ఎనర్జీ, ఇది ఎక్కువ ఇండస్ట్రీలో చేస్తారు. మనకు సహజంగా బయట కనిపించడం తక్కువ ఉంటుంది. థర్మల్ ఎనర్జీ ద్వారా దీన్ని వెల్డింగ్ చేస్తారు. దీస్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ వెల్డింగ్. ఇక్కడ వెల్డింగ్ జాయింట్స్, జనరల్గా వెల్డింగ్ జాయింట్స్ వచ్చేసి 5 టైప్స్గా విభజించారు. అది వచ్చేసి ఫస్ట్ వన్ బట్ జాయింట్, అంటే ఒక మెటీరియల్ 2 పీసెస్ ఒకదానికొకటి ఆనించి దాన్ని వెల్డింగ్ చేసేదాన్ని బట్ వెల్డింగ్ అంటాము. ల్యాప్ వెల్డింగ్ అంటే ఒకదానిపై ఒకటి ఉంచి, ల్యాపింగ్ అంటే ఒకదానికి ఓవర్లాప్ అంటారు దాన్ని ఉంచేసి వెల్డింగ్ చేయడాన్ని ల్యాప్ జాయింట్ అంటాము. టీ షేప్లో 2 పీసెస్లు టీ షేప్లో జాయినింగ్ చేయడాన్ని టీ జాయింట్ అంటాము. కార్నర్ జాయింట్ అంటే ఒకదాని పీసు ఇంకొక పీసు ఏదైనా ఒక కోణంలో మనము ఉంచేసి వెల్డింగ్ చేయడాన్ని కార్నర్ జాయింట్ అంటాము. ఎడ్జ్ జాయింట్ అంటే ఒకదానిపై ఒకటి సమాంతరంగా ఉంచేసి దాని ఎడ్జెస్ను వెల్డింగ్ చేయడాన్ని ఎడ్జ్ జాయింట్ అంటాము. జనరల్గా ఈ 5 రకాల జాయింట్స్ మనము వెల్డింగ్లో చూడవచ్చు. Soldering is the process by which metallic materials are joined with the help of another liquefied metal. దీంట్లో వచ్చేసి బేస్ మెటల్ అనేది కరగదు. ఓన్లీ సోల్డర్ లిక్విఫైడ్ మెటల్ అనదర్ వేరే ఒక మెటీరియల్ను లిక్విడ్ లాగా చేసి దానిపైన జాయినింగ్ చేస్తారు. సపోజ్ ఎగ్జాంపుల్ ఆ లిక్విఫైడ్ మెటీరియల్ యూజ్ చేసేది సోల్డర్ యూజ్ చేస్తారు. మెల్టింగ్ పాయింట్, ది సోల్డర్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఏదైతే వెల్డింగ్ చేయాల్సిన మెటీరియల్ యొక్క మెల్టింగ్ పాయింట్ కంటే కూడా తక్కువగా ఉంటుంది. ఇది జనరల్గా ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో ఉపయోగిస్తారు. మీరు సహజంగా సెల్ పాయింట్స్లో సెల్ ఫోన్ షాప్స్లో కానీ అక్కడ మీరు చూసినట్లయితే సోల్డరింగ్ ఐరన్ ఉంటుంది. ఆ సోల్డరింగ్ ఐరన్ సోల్డర్ను కరగదీస్తూ దాన్ని జాయినింగ్ చేస్తారు. ఇది టెంపరరీ జాయింట్ కూడా అనొచ్చు, ఎందుకంటే ఎప్పుడైనా దాన్ని విడదీయాలంటే మళ్ళీ హీట్ చేసినప్పుడు అది మెల్ట్ అవుతూ ఉంటుంది, దాన్ని జాయింట్ రిమూవ్ చేయొచ్చు. ఇది ఎక్కువగా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో ఉపయోగిస్తారు. బ్రేజింగ్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ వెల్డింగ్. దీంట్లో వచ్చేసి ఫిల్లర్ మెటీరియల్స్ హ్యావింగ్ మెల్టింగ్ పాయింట్ అబోవ్ 840 degrees Fahrenheit. అంటే ఫిల్లర్ మెటీరియల్ 840 ఫారెన్హీట్ కంటే అంటే 450 degrees సెంటీగ్రేడ్కు అబోవ్ ఉంటుంది. బేస్ మెటల్ యొక్క టెంపరేచర్ 450 degrees సెంటీగ్రేడ్ కంటే బిలో ఉంటుంది. ఈ బ్రేజింగ్ వచ్చేసి మనము జనరల్గా మన టూల్స్లో కూడా బ్రేజింగ్ చేస్తాము. ఇది ఎక్కువగా మనకు ఇండస్ట్రీలో ఉపయోగపడుతుంది. దీన్ని మనము సిల్వర్ టైప్ ఆఫ్ మన ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో కూడా సిల్వర్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ను బ్రేజింగ్ చేస్తారు. సపోజ్ మన సైలెన్సర్ ఎక్కడైనా విరిగిందనుకోండి, దాన్ని తీసుకెళ్తే వెల్డింగ్ కంటే బ్రేజింగ్ చేసి మనకు యాడ్ చేస్తారు, అది జాయినింగ్ చేస్తారు. ఇది జనరల్గా మనం అబ్జర్వ్ చేసినాం అనుకోండి, మనకి ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూ ఉంటుంది. అందుకే వీఆర్ అబ్జర్వ్ ద సరౌండింగ్స్. మన చుట్టూ ఎక్కడైనా షాప్లో మనకు రిలేటెడ్ యొక్క ఇంజనీరింగ్ ప్రోడక్ట్ని తయారు చేస్తున్నప్పుడు వీ షుడ్ అబ్జర్వ్ దట్. మన చుట్టూ ఉండే ఎన్నో ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు అక్కడ వెల్డింగ్ కనిపిస్తుంది, టర్నింగ్ కనిపిస్తుంది, ఫిట్టర్ కనిపిస్తుంది, అసెంబ్లింగ్ కనిపిస్తుంది. ఎవ్రీథింగ్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ది అబ్జర్వింగ్ ద సరౌండింగ్స్ ఆఫ్ ద మిషనరీ. మన చుట్టూ ఉన్న వాటిని అబ్జర్వ్ చేయడం మనము అలవాటు చేసుకుంటే వీ కెన్ లెర్న్ సో మచ్. Thank you very much.